కనీసం 20 రోజులు పనికి వచ్చినట్లయితే వాళ్ళు దీనిలో సంవత్సరానికి 12,000 చొప్పున 6,000గా 2 దఫాలుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటారు. అంటే లబ్ధిదారునికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పేరు మీద 6 రేషన్ కార్డు ఇస్తారు. రేషన్ కార్డు అమ్మాయిన రేషన్ కార్డు ఫామ్ పట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళకు కూడా అలా 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 మస్తు అలా అందరి భూములు ఉన్నాయి. అలా భూములు ఉన్నాయి. ఎవరన్నా ఒకరు ఉంటే మంచిది. అందరికి ఉన్నాయి కదా. ఓకే, గ్రామ సభ ద్వారా వాళ్ళందరూ అర్హులు కాదని పంపిస్తాం. సరే సరే, మంచిది. ఒకసారి వెరిఫై చేసి పంపిద్దాం రండి. వెరిఫై చేసి పంపిద్దాం. సరే, వెరిఫై చేసి పంపిద్దాం. నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు చెప్తారు కదా ఉందని చెప్పండి. మరి ఎవరి పేరు ఉందో మంచిది. మేము వెరిఫై చేసుకుంటాం. రికార్డులు వెరిఫై చేసుకొని పంపిస్తాం. రికార్డు వెరిఫై చేసుకొని పంపిస్తాం. థ్యాంక్ యూ. దాదాపు ఒక 60 మందికి భూములు ఉన్న రాసి ఉంటారు మీరు. థ్యాంక్ యూ. అది ఒకసారి వెరిఫై చేసుకుని పంపిస్తాం. పక్కన ఏఈఓ గారు ఉన్నారు కదా సార్, పేర్లు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడడానికి తప్పితే గతంలో ప్రజాపాలన జరిగినప్పుడు కానీ ఇంటింటి సర్వే చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కరి డాటా ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు లేవనిచ్చిండ్రు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేవనిచ్చిండ్రు, జాగుండి ఇల్లు లేని వాళ్ళు మాకు జాగుంది అని రాసిచ్చిండ్రు. ప్రతి ఒక్కటి మీ దగ్గర డాటా, ప్రతి ఒక్క ఇంటి డాటా మీ దగ్గర ఉంది. ఉన్నప్పుడు మళ్ళా కాలయాపన చేయడానికి తప్పితే ఇవాళ ప్రజలందరినీ ఆఫీసుల చుట్టూ దింపడానికి అప్లికేషన్లు కౌంటర్లు పెట్టుకుంటా ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మళ్ళీ దీన్ని అయిపోయే వరకు కొనసాగుతూ ఉంటుంది. సర్వే అంటారు, ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ అది కాగానే గ్రామ సభ కాగానే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కాగానే జెడ్పీటీసీ, ఇవి కాగానే లోకల్ ఇంకా ఎమ్మెల్సీ, సొసైటీ, ఈ విధంగా ఒక 15 నెలలు మళ్ళా ఒక ఏడాదిని అర్థం. ఇప్పటికీ ఏడాది గంగన కలిసింది. మళ్ళీ ఏడాదిని అర్థం కాలయాపన చేయడానికి తప్పితే ఈ గ్రామ సభ వల్ల ఎలాంటిది ఒరిగేది లేదు. ఇప్పుడు ఇచ్చినందుకు సంతోషం. కానీ మళ్ళీ మీ దగ్గర ఉన్నాక కూడా ప్రతి ఒక్కరి డాటా ఉన్నాక కూడా మళ్ళీ ఈ డాటాల పేరుతో తిరగడం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతాం. దీనికి సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నా నీకు తెలుసు. ఎందుకు వాడిని వీని తీస్తేనే వాడికి ఇవ్వాలని ఏం లేదు కదా. మరి పిండి మంజూరు అనర్హుడికి ఇవ్వమయ్యా. అనర్హుడికి ఇవ్వద్దు, తీసేద్దాం. నేను చెప్పేది విను కమలాకర్. వానికి ఎవరికో వచ్చింది తీసేద్దామనే దానికంటే ఎక్కువ ఇంకో 10 మందికి ఇప్పించే పని చేయి అంటున్నా. ఇది కూడా చెయ్యి, అది చెయ్యి ఎక్కువ అంటున్నా. అట్లాంటి వచ్చినాయి ఏమన్నా తీసుకో. దరఖాస్తులు ఎక్కడ తీసుకుంటారు చెప్పండి, ఒకసారి చెప్పండి ప్లీజ్. నాకు అర్థమైంది మీరు అనేది నేనే చెప్తున్నా. అది ఎట్లా రాలేదు? నాకు అర్థమైంది కదా. అదే ఏం పేరు
ఎవరు మీ దగ్గర సర్వే చేసినారు? నేను చెప్పిన దానిలో మీకు మీరు ఉంటారా లేదా ఆలోచన చేసుకోండి. దయచేసి మీరు ఒక నిమిషం కూర్చోండి ప్లీజ్. కూర్చోమ్మా నిమిషం ప్లీజ్. గంభీరావుపేటల ఇవాళ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరిగింది. నేను దాదాపు 2-3 గంటల సేపు ఇక్కడ కూర్చున్నా. ఎందుకంటే నేను గ్రామస్తునిగా, ఈ గ్రామం లోపల ఒక మాజీ వార్డు మెంబర్గా, ఇక్కడ సింగిల్ విండో ప్రెసిడెంట్గా, ఈ గ్రామం లోపల పుట్టి పెరిగినటువంటి వానిగా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గురించి తెలిసినటువంటి వానిగా ఇవాళ చాలాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడితే 3 ప్రధానమైనటువంటి విషయాలు నా దృష్టికి వచ్చినాయి. ఒకటి, అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు మా దగ్గర రాలేదు, ఇండ్లకు కానీ తర్వాత రేషన్ కార్డులకు కానీ రాలేదనేటువంటి మాట వచ్చింది. వీటి గురించి నేను ఆఫీసర్లందరినీ నేను రిక్వెస్ట్ చేశాను. ఎవరెవరైతే పేర్లు రాలేదో వాళ్ళందరికీ ఇప్పించడానికి మళ్ళీ కూడా ఇప్పుడు లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేనటువంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఒక సర్వే చేసి వీలైనంత వరకు మనం ఇది చేయాలని చెప్పి, ఎంతమంది ఉంటే ఆఖరి మనిషి ఉన్నంత వరకు కూడా అర్హుడైనటువంటి వాడు ఉంటే కూడా వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నం చేయాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసిన. తప్పకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు గ్రామాలలో కూర్చుండి గ్రామ సభలు ఏర్పాటు చేసుకుని అర్హుడెవడు అనర్హుడెవడు ఇక్కడ డిసైడ్ చేయాలని అంటే, ఇక్కడ సమస్యలను అసలు ప్రభుత్వానికి చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా ఏదో బాగా మేము మాట్లాడితే అవుతుంది అనుకునేటువంటి పరిస్థితి కాకుండా అసలు ఎవరికైనా 10 మందికి లాభం చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చి ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. అయితే నేను అందరికీ అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తున్నాయి, ఇదేదో సమస్యను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప సమస్యను పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను అందరూ, ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ అన్ని పార్టీలకు నా విజ్ఞప్తి, నేను ఒక సీనియర్ సిటిజన్గా ఎల్డర్గా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆఖరి మనిషి కూడా గంభీరావుపేటలో రేషన్ కార్డు ఇప్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇక ఇండ్ల మంజూరీ లోపల ఏమన్నా అవకతవకలు గతం లోపల జరిగినట్టయితే ఇప్పుడు మనం దాని విషయం ఎట్లయితుందో తెలియదు. కొత్తగా ఇండ్లు కావాల్సినటువంటి వాళ్ళ విషయం లోపల కానీ ఇప్పుడు గంభీరావుపేటలో ఒక ఇష్యూ వచ్చింది సార్. అనేక మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అన్యాయం జరిగింది, లేకపోతే అర్హులైనటువంటి వాళ్ళకు ఇవ్వలేదు, అనర్హులు పోయి అందులో ఉంటూ ఉన్నారు, కొంతమందికి మంజూరీ లేదు ఇళ్లలో ఉంటున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మన మంజూరీ లేకుండా ఇళ్లలో పోయి డబుల్ బెడ్రూమ్లలో ఇస్తే ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఏదో నాకైతే తెలియదు ఇప్పటిదాకా. అటువంటి ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు తీసేసే పని కాదు, మనం తీసేసేటందుకు మీరు ఎవరైతే తీసేయదలుచుకున్నారో అనర్హులు ఎవరైతే ఉన్నారో చెప్పే బాధ్యత ఇవాళ ప్రజల మీద ఉన్నది. ఇది మీ సామాజిక బాధ్యత. అది అధికారులు ఏదో వస్తారు, వాళ్ళు డ్యూటీ ప్రకారంగా పనిచేసుకొని పోతారు, ఎందుకు తీయలేదని నువ్వు అడుగుడు కాదు. మనం కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఎన్యూమరేషన్లో. ఇగో వీళ్ళకి రాలేదు, వీళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళకి వచ్చింది, లేని వాళ్ళకి కూడా వచ్చింది. ఈ విషయాలు చెప్పాలని చెప్పి ఇక్కడనే ఒక గంభీరావుపేటలే కాదు ఇవాళ అంతటా జరిగినటువంటి పరిస్థితులలో కూడా నేను రాష్ట్ర పార్టీ అధికార పార్టీ బాధ్యుడిగా కూడా చెప్తా ఉన్నా. ఇవాళ సభల లోపల జరిగింది, ఆ లిస్టులో ఉన్న పేర్లు చదివినవి మాత్రమే ఫైనల్ కాదు. అందులో తప్పులుంటే తొలగించడం జరుగుతుంది, లేకపోతే చేర్చడం జరుగుతుంది. కాబట్టి నేను నా విజ్ఞప్తి ఏంటంటే బాధ్యతతో మాట్లాడేటువంటి ప్రతి వ్యక్తి, అతడు మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు కావచ్చు, లేకపోతే వార్డు మెంబర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఏదైనా కూడా అందరూ దయచేసి తమ పరిధి లోపల తమ దృష్టికి వచ్చినటువంటి విషయాలను ప్రభుత్వం దృష్టి లోపల తీసుకుపోయి వాళ్ళతో అప్లికేషన్లు ఇప్పించి ఆ లిస్ట్ లోపల ఎంట్రీ చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. అందుకొరకు ఈ పార్టీల ఏదో అగ్రనాయకులు పోయి మీద రెచ్చగొట్టి ఇదంతా ఏది, ఇప్పుడు ఈ సభ లోపల మనం కూర్చొని మాట్లాడుకోకపోతే ఈ సభ రసాభాస అయిపోతుంది. పొద్దునట్లేసి గంభీరావుపేటలో ఏదో సభ అది ఇది అయిందని అంటారు. మనం 3 గంటలు కూర్చొని అందరితో మాట్లాడు. ఈ ప్రకారంగా చేస్తే 10 మందికి లాభం జరుగుతుంది. ఇతనే సభ ఎటు కాకుండా చేసిపోతే దీనిలో ఎవరికి లాభం జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం బాధ్యత తీసుకుందాం. ఇంకా ఎటువంటి వాళ్ళు ఉన్నట్టయితే నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు నేను మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కార్యాలయాలలో దరఖాస్తులు తీసుకోండి. మండల పార్టీ అధ్యక్షులకు నా విజ్ఞప్తి, జిల్లా మొత్తంగా కానీ రాష్ట్రంలో కానీ మొత్తం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో కూర్చొని అవసరమైతే దరఖాస్తులన్నీ తీసుకొని సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకుపోయి వీటిని సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకొరకు ఇది ఇవాళ గంభీరావుపేట లోపల చాలా మంచి వాతావరణంలో అందరూ తమ సమస్యలను చెప్పుకున్నారు, విన్నారు, అవన్నీ చెప్పేటువంటి విధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఒక మాట చెప్తా ఉంది, ప్రభుత్వము ప్రతి ఒక్క అర్హునికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది.
దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి బాధ్యత ఒక్క కాంగ్రెస్ పార్టీ పైన మాత్రమే కాకుండా అందరిపైన కూడా ఉన్నదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.